అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెంలో 400 ఎకరాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ కు టీడీపీ నేతలు తెరలేపారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మండలానికి చెందిన 2-3 నాయకులతో కలిసి ఓ రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి పాత బలంతోనే ఈ స్కామ్ కు స్కెచ్ వేశారని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి కూటమి భాగస్వామి బీజేపీ పార్టీ నాయకుడు అడిగర్ల రాంబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. కంపెనీల పేరుతో 400 ఎకరాల భూమికి బినామీ రైతులతో ఆక్రమించుతున్నారని, ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారో కూడా చెప్పనప్పటికీ అధికారులు హడావుడితో తెలుగుదేశం పార్టీ నాయకులకు సహకరిస్తూ ఈ భారీ స్కామ్కు తోడ్పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రుతల ఎర్రపాత్రుడు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, ఎంపీపీ రుతల సర్వేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుతల సత్యనారాయణ, వాసు, భద్రాచలం, బొడ్డు గోవిందు, రాజారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకవరపాలెం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీ యాక్ట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మాకవరపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ 737 సంబంధించి సుమారుగా 400 ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా 100 కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆ 400 ఎకరాల్లో మరి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుకి 800 ఎకరాలు, అలాగే నియోజకవర్గ స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారికి 800 ఎకరాలు, ఈ మండలానికి సంబంధించిన 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులకు 800 ఎకరాలు దోచుకుంటారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా 1500 ఎకరాల భూమి ఉంది. ఈ ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా 400 ఎకరాల్లో సాగుదారులను కూడా గుర్తించారు. ఇప్పటికే కూడా పర్టికులర్స్ అడిగారు. అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది. అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ వస్తాయని చెప్పలేదు. ఏదేమిటి కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది, ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకి సంబంధించి ఏదైతే 400 ఎకరాలు సాగుదారులు గుర్తించారో ఆ సాగుదారులు గుర్తించిన దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి. ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించిన ఒక లీడరు మాకవరపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తూ మాట చెప్పారు. ఏమన్నారంటే ఈ 737లో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకు పేర్లు కనబట్టలేదు, కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి వీడియో చూద్దాం. ఎవరంటే మాట్లాడింది. అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు వీఆర్ఓలు కుమ్మక్కయ్యి ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా దోపిడీ, అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ 400 ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి. అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం, వివరాలన్నీ కూడా ఇప్పుడే ఇచ్చారు. దాంతోపాటు ఇంకా చాలా అడిగాం, అవన్నీ కూడా ఆర్టీఐ లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేత చేయించారు. యాక్చువల్ గా మండల సర్వేలు ఉన్నారు, డీడీలు ఉన్నారు, ఆర్ఈలు ఉన్నారు, వాళ్ళందరూ సమక్షంలో చేయాలి. కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదేదో పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా తెలిసేప్పుడు ఎవరూ లేరు, ఈయన ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ 400 ఎకరాల్లో
దోపిడీ జరిగిందని చెప్పి మరి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ 400 ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది. రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక 500 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఈ 400 ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక 500 ఎకరాలు ఉంది. అందులో కూడా సుమారుగా ఉంటే ఒక 100 ఎకరాల్లో రైతులు ఉండి ఉంటారు సాగులో. మిగతా 400 ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు. ఆ భూమిలో 115 మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఏదైతే 400 ఎకరాల్లో 500 ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి మీ అందరూ కూడా 115 మంది మరి మీ అందరూ కూడా సాగులో ఉన్నట్టుగా వేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడున్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇదంతా చేశారు. అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ 500 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వేర్ ద్వారానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ 500 ఎకరాల్లో 100 సుమారుగా ఉన్నారో రైతులు అది